గైస్ పైథాన్ మాస్టర్ క్లాస్కి డే 1కి స్వాగతం. ఈరోజు డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. సో డేటా టైప్స్ స్టార్ట్ చేసే ముందు అసలు పైథాన్ ప్రోగ్రామ్ అంటే ఏంటో చూద్దాం. ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా, ఇన్స్ట్రక్షన్స్. సో ఇన్స్ట్రక్షన్స్ ఒక శాంపుల్ కోడ్ రాసి చూపిస్తాను మీకు. A is equals to 15, B is equals to something like 2, and area of rectangle is equals to A star 2, I mean A star B. అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత అన్నట్టు 30 అన్నట్టు అవుట్పుట్ కదా. ఇప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే ప్రింట్ ఆఫ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఓకే, సో ఇది కోడ్ అనమాట, ప్రోగ్రామ్ అనమాట. సో ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఒకటి 2 సెక్షన్స్ ఉన్నాయి. ఇది ఇన్స్ట్రక్షన్స్, ఇది డేటా అనమాట. సో మనం ఇప్పుడు కీగా మాట్లాడేది డేటా గురించి. అక్కడే మనకి డేటా టైప్స్, వేరియబుల్స్ ఇవన్నీ వస్తాయి అనమాట. సో ఇక్కడైతే అర్థమైంది కదా ఎట్లా డేటాని డిరైవ్ చేసుకుంటూ వచ్చాను, డేటా టైప్స్ని ఎట్లా డిరైవ్ చేయబోతున్నాను అన్నది. సో ఇప్పుడు ఈ పార్ట్ని తీసుకుందాం. సో ఈ A is equals to 15, B is equals to 2, ఇందులో ఏంటి అంటే ఇది వాల్యూ అనమాట. వాల్యూ ఆర్ డేటా, నువ్వు డేటా ఇస్తున్నావు. ఇది వేరియబుల్స్ అంటారు. వేరియబుల్స్ అంటే దీని వాల్యూ ఎప్పుడైనా మార్చచ్చు నువ్వు, అంటే వేరీ అవుతున్నారు అనమాట. నువ్వు దీన్ని ఏ టు జెడ్ ఏదైనా వాల్యూ పెట్టుకోవచ్చు. ఇది కాన్స్టెంట్ కదా. కాన్స్టెంట్ అంటే 15 ఎప్పుడు 15, రైట్. సో ఈ మధ్యలో ఉన్నది ఏమంటున్నాం, ఈక్వల్ టు కాదు, ఇది అసైన్మెంట్ ఆపరేటర్. సో దాని అర్థం ఏంటి అంటే A ఈజ్ ఈక్వల్స్ టు 15 అంటే ఈ అసైన్ ద వాల్యూ ఆఫ్ 15 టు దిస్ వేరియబుల్ A. ఇది ఎలా స్టోర్ అవుతుంది అంటే మెమరీలో. నీ కంప్యూటర్ ఇట్లా ఉంది కదా, నీ కంప్యూటర్లో మెమరీ ఉంటుంది కదా, ర్యామ్ కానీ రామ్ కానీ. సో దీన్ని బిగ్గర్ పోర్షన్కి ఇద్దాం. సో ఇదంతా మెమరీ అనుకుందాం, ర్యామ్ అనుకుందాం. కంప్యూటర్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు సో ర్యామ్లో ఒక పార్ట్, ఒక ఏరియా తీసుకుని అక్కడ నీ ఏ అన్న వాల్యూ 15 అని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఎక్కడొకక్కడ అడ్రస్ ఉంటుంది కదా, దీనికి అడ్రస్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మీ ఇంటికి అడ్రస్ ఎలా ఉంటుంది, అలా ప్రతి బ్లాక్కి ఒక అడ్రస్ ఉంటుంది. మీ ఇంటి డోర్ నెంబర్ ఉంటుంది కదా, సో అట్లా ప్రతి దానికి ఒక అడ్రస్ ఉంటుంది. దీని అడ్రస్ సంథింగ్ 10023567990 ఇట్లా ఉండొచ్చు. ఓకే, సో నేను ఈ వేరియబుల్, మరి దీని అడ్రస్ ఎలా తెలుసుకోవాలంటే పైథాన్లో ఒక ఫంక్షన్ ఉంది, ఐడి ఆఫ్, ఈ వేరియబుల్ ఏ కదా, సో ఐడి ఆఫ్ ఏ ప్రింట్ రాస్తే నీకు ఆ అడ్రస్, దాని ఇంటి నెంబర్ తెలుస్తుంది. అంటే మీ ఇంటి నెంబర్ ఇది అనుకో, సంథింగ్ 1/5 అనేవి ఉంటాయి కదా. సో అలాంటిది దీని అడ్రస్ నీకు తెలుస్తుంది అనమాట, ఏ అన్న వేరియబుల్. సో అర్థమైంది కదా. ఇక్కడ ఏం చూసారు మీరు, వేరియబుల్ అంటే ఏంటో చూసారు, వాల్యూ ఎలా అసైన్ చేస్తున్నారో చూసారు, అసైన్మెంట్ ఆపరేటర్ చూసారు, అడ్రస్ అంటే ఏంటో చూసారు, రైట్. సో ఇప్పుడు డేటా అర్థమైంది, వేరియబుల్స్ అర్థమైంది. డేటా టైప్ ఏంటి అంటే పైథాన్ ఒక వరం అనమాట ఈ డేటా టైప్స్ విషయంకి వచ్చేసరికి. ఎందుకు అంటున్నానంటే డైనమిక్ డేటా టైప్స్. డైనమిక్ అంటే ఎప్పుడు నీకు గుర్తొచ్చే ఈ వర్డ్ వినంగానే నీకు గుర్తొచ్చేది ఏంటి, డైనమిక్ అంటే ఆటోమేటిక్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఒక పర్టికులర్ వాల్యూ అసైన్ చేయాలనుకో, ఏదన్నా ఒక పర్టికులర్ ఇట్లా రాయాలి, ఒక వేరియబుల్ తీసుకోవాలి, దానికి ఒక వాల్యూ ఇనీషియలైజ్ చేయాలి అంటే 2 టైప్స్ ఉంటుంది. ఒకటి డిక్లరేషన్, ఇది వేరియబుల్ డిక్లరేషన్. ఇంట్ ఏ అంటే ఏ అన్నది ఒక వేరియబుల్, అది ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. ఇది డిక్లరేషన్ అంటారు. ఇట్లా రాస్తే డిక్లరేషన్, ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 15. ఇది ఇనీషియలైజేషన్ అంటారు. ఏ లాంగ్వేజ్లో అయినా ఇది కామన్ అనమాట, ఇనీషియలైజేషన్ అంటారు ఇట్లా చేసేదాన్ని. సో పైథాన్లో ఏంటి అంటే నువ్వు డిక్లరేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఆటో డిక్లరేషన్ అనమాట. అంటే నువ్వు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 15 అన్నావంటే దాని అర్థం ఏంటి అంటే ఒక వేరియబుల్ తీసుకో, దానికి 15 అన్న వాల్యూ అసైన్ చేయి. 15 ఇప్పుడు ఇది ఎట్లా ఉంది, ఇంటీజర్స్ అంటారు అన్నమాట దీన్ని. ఇంటీజర్ అంటే ఏంటి అంటే న్యూమరిక్ టైప్స్. ఓకే, అంటే 1 వితౌట్ ఎనీ డెసిమల్ అనమాట. వితౌట్ ఎనీ డెసిమల్, సింపుల్గా చెప్పాలంటే వితౌట్ ఎనీ డెసిమల్ ఉన్నాయని ఇంటీజర్స్. విత్ డెసిమల్ ఏంటి అంటారంటే ఫ్లోట్స్. ఇది సైంటిఫిక్ నేమ్ అనమాట. ఫ్లోట్ ఏంటి, గీట్ ఏంటి అంటే సైంటిఫిక్ నేమ్. నార్మల్గా మీరు డెసిమల్స్ అంటారు కదా, సో ఇది ఫ్లోటింగ్ పాయింట్ అంటారు అనమాట. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 15.1 అని అన్నారు అనుకో, దీని టైప్ ఏంటి అంటే డేటా టైప్ ఏంటి అంటే ఫ్లోట్ అనమాట. సో పైథాన్లో ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా నువ్వు డిక్లేర్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్ డైనమిక్ డిక్లరేషన్ జరుగుతుంది. అంటే నువ్వు ఇచ్చే వాల్యూ బట్టి ఇప్పుడు 15 ఇచ్చావు ఏకి, అంటే ఏ అన్నది డేటా టైప్ ఏంటి అంటే ఇంటీజర్ అన్నది ఆటోమేటిక్గా అది రికగ్నైజ్ చేసుకుంటుంది. ఇక్కడ ఏకి 15.1 ఇచ్చావు అంటే డెసిమల్స్ ఇస్తున్నావు, అంటే దానికి అర్థమైపోతుంది, ఓకే వీడు నాకు ఫ్లోట్ టైప్ డేటాని సేవ్ చేద్దాం అనుకుంటున్నాడు అని. ఓకే, సో నువ్వు ఇప్పుడు ఏకి మళ్ళీ ఇక్కడే ఇంకొక వాల్యూ ఇవ్వబోతున్నావు. ఇట్లా ఇది స్ట్రింగ్స్ అనమాట, ABCDE. ఏ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్. ఇట్లా సింగిల్ కోట్స్తో కానీ డబల్ కోట్స్తో కానీ డిటర్మైన్ చేస్తే స్ట్రింగ్స్ అనమాట. ఓకే, సో ఇది స్ట్రింగ్,
సో దీనికి అర్థమైపోయింది, ఓకే వీడు ఎర్లియర్ ఇలా అనుకున్నాడు కానీ ఇప్పుడు ఒక స్ట్రింగ్తో రీప్లేస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇది బ్యాక్ ఎండ్లో ఎలా నడుస్తుంది అంటే మెమరీలో ఇందాక అనుకున్నాం కదా ఇక్కడ మెమరీ ఇలా ఉంటుందని. సో ఫస్ట్ 15 అని ఉంది కదా, సో ఏ అన్నది దీనికి పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది. ఏ అన్న వేరియబుల్ ఈ మెమరీ లొకేషన్కి పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది. ఓకే నేను ఇది రిఫరెన్స్ చేసుకోవాలి, ఈ అడ్రస్ని రిఫరెన్స్ చేసుకోవాలి, ఈ ఇంటిని. ఇప్పుడు నువ్వు దీన్ని అప్డేట్ చేసావు ఏజ్ ఈక్వల్స్ టు 15.1 అని, అప్పుడు ఈ లింక్ తెగిపోయి ఓకే ఏ అన్న వేరియబుల్ వేరే మెమరీ 15.1 ఇక్కడ స్టోర్ అయిన డేటా అని రిఫరెన్స్ చేస్తుంది. మరి ఇదేమైందన్న అంటే ఇది గార్బేజ్ కలెక్టర్కి వెళ్ళిపోతుంది. గార్బేజ్ కలెక్టర్ ఏంటి అన్నది మనకు అనవసరం. ప్రస్తుతానికి ఏమనుకుంటారంటే చెత్తబండి అనుకోండి, తర్వాత రిమూవ్ అయిపోతాయి, ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. సో తర్వాత ఏ అన్నది ABCDE అనే స్ట్రింగ్ వాల్యూకి ఇచ్చు. సో ABCDE, సో ఏ అన్నది ఇక్కడ పాయింట్అవుట్ ఆగిపోయి ఇక్కడ పాయింట్అవుట్ చేస్తుంది. ఓకే సో ఇది మనం ఎలా నిజంగా జరుగుతుందా లేదా అన్నది నేను హ్యాండ్స్ ఆన్ క్లాస్లో చూపిస్తాను. ఎలా చూపిస్తాను అంటే ఫస్ట్ ఏకి 15 అసైన్ చేసి ఐడి యూజ్ చేద్దాం, అడ్రస్ తెలుస్తుంది, వాళ్ళ ఇంటి నెంబర్ తెలుస్తుంది. తర్వాత వాళ్ళు ఏని అప్డేట్ చేద్దాం 15.1కి, తర్వాత ఐడి ఆఫ్ ఏ చూద్దాం, మళ్ళీ దాని ఇంటి నెంబర్ మారిపోయి ఉంటుంది. అంటే ఒక్కోసారి ఒక్కొక్క దగ్గర స్టోర్ అవుతుంది అనమాట, నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఓకే సో ఇంకా ఎన్ని డేటా టైప్స్ ఉంటాయి అని వెళ్ళే ముందు మనం ఫస్ట్ ఈ వేరియబుల్స్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం కదా. ఫస్ట్ ఈ వేరియబుల్ని ఎలా రాయొచ్చు, ఎన్ని టైప్స్గా మనం రాయొచ్చు అంటే నేను ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చా, A to Z అంటున్నావు కదా, ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చా అంటే ఎస్, ఎన్నైనా ఏ టైప్ ఎట్లయినా రాసుకోవచ్చు, నువ్వు నీ పేరైనా పెట్టుకో వేరియబుల్కి. ఓకే కాకపోతే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, వేరియబుల్స్ ఎట్లా డిక్లేర్ చేయాలి అని. ఓకే వేరియబుల్ నేమ్ని, ఓకే అది చూద్దామా. సో ఫస్ట్ ఏంటి అంటే గైడ్ లైన్, ఇది రూల్ కాదు. గైడ్ లైన్ ఏంటి అంటే మీనింగ్ఫుల్గా నేమ్ పెట్టు, ప్రతిసారి ఏదో పిచ్చి నేమ్ పెట్టు. ఇప్పుడు ప్రైజ్ అన్న ఒక వేరియబుల్ ఇచ్చాం అనుకో, అంటే దానికి సంథింగ్ ఒక 20 రూపీస్ అనుకో. సో ఇలాగా ప్రైజ్ అన్న కాలం అన్నట్టుగా, మనం SQL చెప్పి కాలమ్స్ వస్తున్నాయి. సో ఇది ఒక వేరియబుల్, దీని వాల్యూ ఇది అంటే ఎవడైనా వచ్చి నువ్వు ఈరోజు కోడ్ రాస్తున్నావు, నీకు తెలుసు నువ్వు A ఈక్వల్స్ టు 20 అని పెట్టి, B ఈక్వల్స్ టు 30 అని పెట్టి, A*B ఈక్వల్స్ టు C అని పెట్టి, ప్రింట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇట్లా రాస్తే కుదరదు కదా. కుదరదు కదా అంటే కుదురుతుంది, కాకపోతే ఎవరైనా వచ్చి చదివితే వాళ్ళకి మీనింగ్ఫుల్గా ఉండాలి. కాబట్టి దీని బదులు లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 20, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 30, లేకపోతే L ఈజ్ ఈక్వల్స్ టు 20 అట్లా మీనింగ్ఫుల్ నేమ్ పెట్టమని చెప్తున్నాం అంతే ఫస్ట్. ఓకే సో అది ఒక గైడ్ లైన్. ఇప్పుడు నుంచి రూల్స్ మాట్లాడతాం. సో వేరియబుల్ నేమ్ ఎట్లా ఉండాలంటే ఆల్ఫా న్యూమరిక్ ఏంటి అంటే ఆల్ఫా అంటే ఆల్ఫాబెటికల్స్, న్యూమరిక్స్ అంటే నెంబర్స్. సో కాంబినేషన్ ఆఫ్ దిస్ నువ్వు ఎట్లయినా రాయొచ్చు, కాకపోతే ఒక్క చిన్న కండిషన్, నెంబర్తో స్టార్ట్ అవ్వద్దు. ఓకే 1 అండ్ సమ్ ABC ఇట్లా రాయకు, ఇలా ఎలో కాదు. ఓకే ABC1, A1BC, ABC ఏదైనా పెట్టుకోవచ్చు నువ్వు వేరియబుల్ పేరు, ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో అలాంగ్ విత్ దిస్ యూ కెన్ యూస్ ఓన్లీ వన్ స్పెషల్ క్యారెక్టర్, దట్ ఈస్ అండర్ స్కోర్ కాకుండా నువ్వు ఏది పడితే అది వాడతాను. ABC $, ఇలా పెడుతున్నా వేరియబుల్ నేమ్ అంటే వేరియబుల్ నేమ్ అంటే అర్థమైంది కదా, లెఫ్ట్ సైడ్ ఉండేది ఈక్వల్స్ టుకి, నువ్వు డేటా ఇస్తున్నావు కదా దేనికో దానికి. దీని తర్వాత రిఫరెన్స్ చేసుకోవడానికి ఎప్పుడైనా ఫ్యూచర్లో వేరియబుల్ అన్నది డిక్లేర్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఇదివరకు ఇక్కడ వేరియబుల్ని డిక్లేర్ చేసాము అవునా, ఏని తర్వాత ఎక్కడో రిఫరెన్స్ చేసాం చూసారా, C ఈక్వల్స్ టు A*B అని వాడుకోనికి. సో అందుకని వేరియబుల్ యూజ్ అవుతుంది. సో వేరియబుల్కి రూల్స్ చెప్తున్నాము ఎట్లా నేమ్ పెట్టేది అన్నది. సో ఆల్ఫా న్యూమరిక్ విత్ వన్ స్పెషల్ క్యారెక్టర్ అలౌడ్, దట్ ఈస్ అండర్ స్కోర్. అది నువ్వు ఎక్కడైనా పెట్టు, _ABC, A_BC, ABC _ ఏదైనా పెట్టుకో. కాకపోతే న్యూమరిక్స్తో స్టార్ట్ అవ్వద్దు అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఏది పడితే అది యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో థర్డ్ పాయింట్, నువ్వు కీవర్డ్స్ యూజ్ చేయకు. కీవర్డ్స్ అంటే ప్రతి లాంగ్వేజ్లో ఒక వర్డ్ ఉంటుంది, అంటే ఆల్రెడీ దానికి ఒక మీనింగ్ ఉన్నట్టు కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఇల్లు, తెలుగులో ఇల్లు అంటే హోమ్ కదా, సో దానికి ఒక మీనింగ్ ఉంది. అలాగే పైథాన్లో కొన్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ట్రూ ఇదేంటి, ఫాల్స్ ఇదేంటి, రిటర్న్ ఇలాంటివి చూసుంటారు మీరు, రిటర్న్, ఫంక్షన్ రైట్. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి, ఫ్రమ్ ఇట్లాంటివి ఉంటాయి. సో ఇవన్నీ ఆల్రెడీ దానికి ఒక ఆ భాషలో గుర్తింపు పొందేసిన పదాలు ఇవన్నీ. సో ఇలాంటివి వాడకు అని చెప్తుంది. ఓకే సో నెక్స్ట్ థింగ్, ఫాల్స్ సపోజ్ ABC ఈజ్ టు సమ్ ఏదో ఇచ్చో వాల్యూ 10 ఇచ్చో, తర్వాత ABC ఈజ్ టు 10 ఇచ్చో, లేకపోతే 11 ఇచ్చో. ఇప్పుడు ఇది ఒక వేరే వేరియబుల్, ఇది ఒక వేరియబుల్. దాని అర్థం ఏంటి అంటే కేస్ సెన్సిటివిటీ ఉంది అనమాట. ఓకే అంటే ఇది వేరు కింద లెక్కేస్తుంది, ఇది వేరు కింద లెక్కేస్తుంది. ఇప్పుడు A ఈజ్ ఈక్వల్స్ టు 10, క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్స్ టు 15, ఇది వేరు అనమాట. ఓకే ఈ రెండు ఒకటే అన్నట్టుగా కాదు, మనకి సీక్వెల్ అట్లా కదా. SQL నేర్చుకుని వచ్చిన వాళ్ళందరూ ఇలా ఆలోచిస్తారు, అరే ఇది ఒకటే కదా అని. కాదు, ఈ రెండు ఇక్కడ కేస్ సెన్సిటివిటీ పనిచేస్తుంది అనమాట, అక్కడ ఇన్సెన్సిటివ్ ఎక్కడ సీక్వెల్లో. ఓకే సో మీరు రూల్స్ అయితే తెలుసుకున్నారు. సో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ గురించి వెళ్ళిపోదాం. సో న్యూమరిక్, సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఈ కాన్సెప్ట్స్ అయితే మనం
వేరే చోట ఎక్కడ నేర్చుకోవాలన్నా ఇక్కడ నేను నేర్చుకున్నాను అక్కడ నేర్చుకున్నా కొంచెం కాస్ట్ అయితే అవుతుంది, కొంచెం కదా చాలా తీసుకుంటారు. సో నేనైతే నాకు ఆల్రెడీ అనుభవం ఉన్న ఈ వీడియో మీద నేను ఏ టాపిక్ మీకు మిస్ చేయకూడదని చెప్పి నేను ఏదో ఒకటి వీడియో కోసం ఏదో ఒకటి తీసుకుని ప్రతి డైలీ ఎవ్రీ స్టెప్ రివైజ్ చేసి 3 అవర్స్ టాపిక్ కోసం కొన్ని అయితే 2 అవర్స్లో ఉంటుంది, 3 అవర్స్ ఉంటాయి, అట్లా డైలీ నేను లెస్ దాన్ 20 మినిట్స్ తీసుకొని చూస్తాను. సో ఎవరికైతే కొంచెం ఇది కొంచెం మంచిగా కనిపించిందో ఈ టైప్ ఆఫ్ చెప్పడం అనేది కొంచెం లైక్ చేస్తాను అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్తాను. సో ఇంకా లేట్ చేయకుండా ఫర్దర్ వెళ్తే సో డేటా టైప్స్ వచ్చేసి సెట్ మనకి టైప్స్ కింద డివైడ్ చేద్దాం. న్యూమరిక్, నెక్స్ట్ సీక్వెన్స్, నెక్స్ట్ సెట్, నెక్స్ట్ డిక్షనరీ, ఇలా టైప్స్. సో న్యూమరిక్స్లో ఏమొస్తాయంటే స్కేలర్ వాల్యూస్. స్కేలర్ అంటే సింగిల్ వాల్యూస్, 1 వాల్యూ తీసుకునేలాగా, అంటే ఇంటీజర్ కానీ ఫ్లోట్ ఆర్ డెసిమల్ అంటాం కదా. సో ఫ్లోట్ కానీ, స్ట్రింగ్ కానీ, కాంప్లెక్స్ కానీ, బూలియన్ కానీ, స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్. సో ఇది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడైతే లిస్ట్ కానీ, టప్పుల్ అంటారు, ట్రిపుల్ అంటారు, స్ట్రింగ్ కానీ. ఓకే, సెట్స్లో వచ్చేసి సెట్ ఒకటే, డిక్షనరీలో వచ్చేసి డిక్ట్ ఒకటే. ఓకే, సో ఒక్కొక్కటి సింగిల్గా చూద్దామా. ఇది ఇంటీజర్, ఎగ్జాంపుల్ రాస్తే 1, 2 ఇట్లా వితౌట్ డెసిమల్. ఫ్లోట్ 1.0 విత్ డెసిమల్ 1.1 ఇలా. కాంప్లెక్స్ చూస్తే ఏముంటాయి, మీరు కాంప్లెక్స్ చూసుంటే A+IB అన్న ఫార్మాట్లో ఉంటుంది. అంటే ఒక వాల్యూ ప్లస్ ఇమాజినరీ వాల్యూ. ఇమాజినరీ అంటే దాని అర్థం ఏంటి, √-1 అంటే 1 + √-1 స్టార్ బి ఏదో ఒక వాల్యూ 3. సో ఇలా ఉంటుంది అనమాట. దీన్ని ఎలా రాస్తారు అంటే 1 + 3i ఇలా రాస్తారు ఇమాజినరీ కింద. అంటే 1 వాల్యూ 3 అన్నది ఇంకా ఇమాజినరీ. సో ఇది అంత ఉపయోగం మీకు ఎక్కడ పడదు. జస్ట్ ఇది ఎందుకు ఉంది అంటే పైథాన్ సపోర్ట్స్ ఎవ్రీథింగ్ కదా. ఇప్పుడు అంటే లైక్ ఆల్ ద స్టాటిస్టిక్స్ కానీ ఎటువంటి డీప్ క్యాలిక్యులేషన్స్ కానీ సపోర్ట్ చేసేలా పైథాన్ని డెవలప్ చేశారు. అందుకని ఇది ఒక డేటా టైప్ పెట్టారు. ఇది డేటా సైన్సెస్ అట్లాంటి డీప్ అనాలిసిస్ చేసినప్పుడు ఎక్కడైనా ఉపయోగపడచ్చు, కానీ మీకైతే రెగ్యులర్గా ఎక్కడ ఉపయోగపడదు. సో యూ కెన్ ఇగ్నోర్ ఇట్. సో బూలియన్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో లిస్ట్ వచ్చేసి సీక్వెన్స్ అంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అంటే వాల్యూస్ సీక్వెన్స్ అనమాట. ఒక సింగిల్ వాల్యూ కదా, ఇది సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ అంటే 1, 2, 3 ఈ 3 కలిపి ఒక లిస్ట్లో పెట్టామన్నమాట. సో ఈ ఒక్క లిస్ట్ని ఎట్లా రిఫరెన్స్ చేయొచ్చు అంటే A = 1, 2, 3, 4 ఇలాగ ఇవ్వచ్చు. ఓకే, సేమ్ ఎట్లయితే నువ్వు ఇంటిజర్ని ఎట్లయితే డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేస్తున్నావు, సేమ్ ఈ లిస్ట్ని కూడా ఇట్లా చేయొచ్చు. కాకపోతే దానికి డిఫరెన్స్ ఏంటంటే అది సింగిల్ వాల్యూ, ఇది మల్టిపుల్ వాల్యూస్. అండ్ ఆల్సో దీనికి ఇండెక్సింగ్ ఉంటుంది అనమాట. అంటే 0 పైథాన్లో ఇండెక్సింగ్ అని ఎప్పుడైనా అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే దాని అడ్రస్. సో ఇప్పుడు ఆ కంప్యూటర్ ర్యామ్ బట్టి తీసుకుంటే ఇలా వేసాం కదా బొమ్మ, కంప్యూటర్ దీనిలో ర్యామ్ ఉంటే దాన్ని బయటికి వేద్దాము, ఒకసారి పెద్దగా వేద్దాము అని ఇలా వేసి ఏ అన్నది ఇట్లా స్టోర్ అయినట్టు అనమాట. ఎట్లా అంటే 1, 2, 3 వరుసగా 3 ఎక్కడైతే మెమరీ ఖాళీగా ఉందో దానికి బైట్స్, దాన్ని బట్టి ఆ ప్లేస్ తీసుకుంటుంది అనమాట. సో దీని అడ్రస్ 0, దీని అడ్రస్ 1, దీని అడ్రస్ 2. దీన్ని ఎలా రిఫరెన్స్ చేస్తారంటే A0, A1 అంటే ఇది వస్తుంది, A0 అంటే ఫస్ట్ ఇది వస్తుంది, A2 అంటే ఇది వస్తుంది. ఓకే, అర్థమైంది అనుకున్నాను. సో ఇది మ్యూటబుల్ అంటే ఏంటి అంటే ఇది బాగా ఏమండి, ఎందుకంటే బిగినర్స్ కానీ ఎవరికైనా పైథాన్లో ఇంటర్వ్యూ జరిగితే ఇమ్యూటబుల్ వీటి మీద అడుగుతారు. టపుల్ ఈజ్ మ్యూటబుల్ అని. సో ఇది మ్యూటబుల్ అంటే చేంజబుల్ వాల్యూస్ ఇందులో చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఎట్లా అంటే ఇప్పుడు A = ఇది ఒక లిస్ట్ తీసుకుంటున్నాం 1, 2, 3. నాకు థర్డ్ వాల్యూ 3 కాదు, నాకు 5 కింద ఇక్కడ 5 ఉండాలి వాల్యూ. ఓకే, అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే A2 = 5 కింద అప్డేట్ చేశాను అనుకో. దాని అర్థం ఏమవుతుంది అంటే 1, 2, 3 ఉండదు, 1, 2, 5 ఇలా అవుతుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటి, సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ, ఇండెక్స్కి చెప్పాను కదా 0, 1, 2 అని, ఇందాక కింద వేసినప్పుడు పైన వేస్తున్నాను అంత డిఫరెన్స్. సో A2 అంటే ఈ వాల్యూని 5 పెట్టు,5 అసైన్ చేయి అంటే రీప్లేస్ అయిపోతుంది అనమాట. 3 పీకి పోయి అంటే ఎట్లా ఉంటుందంటే ఇందాక 1, 2, 3 ఇట్లా ఉంది కదా ఏ అన్నది 0, 1, 2 అని మెమరీలో. సో ఇప్పుడు ఏమవుతుందంటే 1, 2, 5 0, 1, 2 ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇది గార్బేజ్లోకి వెళ్ళిపోతుంది ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇది లిస్ట్ అనమాట. సో ఇది మ్యూటబుల్, గుర్తుపెట్టుకోండి. మ్యూట్ చేయొచ్చు, అంటే చేంజ్ చేయొచ్చు, మ్యూటబుల్ చేయొచ్చు. ఇది సేమ్ లిస్ట్కి టపుల్కి ఏం డిఫరెన్స్ ఉండదు. లిస్ట్ ఇలా మనం స్క్వేర్ బ్రాకెట్స్ అయితే ఇది పారెన్సిస్ లాగా అనమాట. ఓకే, సో దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది మ్యూటబుల్, ఇది మ్యూటబుల్. ఇందులోకి ఎప్పుడైనా పెట్టామంటే అది చేంజ్ చేయలేవు. దీనికి కూడా ఇండెక్సింగ్ ఉంటుంది, 0, 1, 2 నుంచి. ఓకే, దీన్ని యాక్సెస్ చేయొచ్చు వాల్యూస్ని. ఇది సపోజ్ A = 1, 2, 3 ఇలా ఇచ్చాడనుకో, A0 అంటే సేమ్ 1. ఓకే, సో ఇది కూడా సేమ్ ఇలాగే యాక్సెస్ చేస్తారు స్క్వేర్ బ్రాకెట్స్తో. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే రెగ్యులర్గా ఇంటర్వ్యూస్లో అడిగేది టపుల్ గురించి అడిగినప్పుడు నాకు టపుల్ క్రియేట్ చెయ్యి, కాకపోతే అది సింగిల్ వాల్యూ ఉండాలి అని అంటారు. అప్పుడు నువ్వు ఏం రాసేస్తావు, పొరపాటున ఇలా రాసేస్తావు. ఇలా రాస్తే దాని టైప్ డిఫైన్ చేయి అంటాడు. అంటే టైప్ అంటే ఇది ఏం టైప్ అని తెలుసుకోవడానికి ఇందాక మనం అడ్రస్ తెలుసుకోవడానికి ఐడి అనే ఫంక్షన్ ఉంటుందని చెప్పాను కదా. సో టైప్ ఏ అన్న వేరియబుల్ ఏ టైప్
అని తెలుసుకోవడానికి టైప్ ఫంక్షన్ అనమాట. టైప్ ఆఫ్ ఏ అని రాస్తే అది ఇంటీజరా, ఫ్లోటా లేకపోతే ఏంటా అని చెప్తుంది అనమాట పైథాన్. ఓకే. సో ఇప్పుడు నువ్వు డిఫైన్ టైప్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఇది నువ్వేమనుకుంటావు, టప్పులు అనుకుంటావు, బ్రాకెట్స్ పెట్టేసాను కదా, కాదు ఇంటీజర్ కింద తీసేసుకుంటుంది. అప్పుడు నువ్వు దీన్ని టప్పుల కింద చేయాలి అంటే నాకు టప్పులు రాయి కాకపోతే సింగిల్ వాల్యూ ఉండాలి అంటాడు. అప్పుడు కామా పెట్టి ఎండ్ చేసేయాలన్నమాట. ఓకే నా 1 కామా అంటే ఇది ఇంకా టప్పుల కింద వెళ్ళిపోతుంది. ఇప్పుడు టైప్ చూసామంటే ఓకే ఇది కూడా మనం హ్యాండ్స్ ఆన్లో చూద్దాము. సో గోయింగ్ బ్యాక్ టు ఇది ఇమ్యూటబుల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాస్తున్నాను ఇమ్యూటబుల్ అండ్ ఇండెక్సింగ్ దీనికి ఉంటుంది, దీనికి ఉంటుంది. స్ట్రింగ్ సేమ్, ఇది ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయలేవు దాంట్లో ఉన్న వాల్యూ. కాకపోతే దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తాం అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు సపోజ్ చెన్నై సూపర్ కింగ్స్ కదా, చెన్నై సూపర్ కింగ్స్ ఇది స్ట్రింగ్ అనమాట. ఓకే సో ఇది 0 1 2 3 ఎట్లా సేమ్ నెంబరింగ్ ఇండెక్సింగ్ ఉంటుంది. ఈ చివరి నుంచి అయితే -1 -2 అది కూడా సేమ్ అనమాట. ఓకే అండ్ ఇమ్యూటబుల్ అది గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్పాలంటే సెట్ కూడా ఇట్లానే ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 ఇట్లా ఉందన్నమాట. ఓకే సో సెట్ అన్నది మ్యూటబుల్. ఇక్కడ రాస్తాను, మీకు స్క్రీన్ షాట్ ఏమైనా తీసుకుంటారేమో. మ్యూటబుల్ ఓకే అది మ్యూటబుల్, ఇది మ్యూటబుల్. ఓకే సో అంటే చేంజబుల్ అనమాట ఇందులో ఉన్న వాల్యూ. అండ్ ఇందులో ఇండెక్సింగ్ ఉండదు, నో ఇండెక్సింగ్ అంటే 0 1 2 3 అని చెప్పాను కదా, ఈ మూడిట్లకి ఉంది, దీనికి లేదు. ఓకే అందుకే ఇది సీక్వెన్స్లోకి వచ్చింది, ఇది సెట్లోకి వచ్చింది అనమాట. ఓకే అంటే ఇవన్నీ ఇప్పుడు నువ్వు ఇలా 1 2 3 అని రాసావంటే ఇవన్నీ ఒక ఆర్డర్లో స్టోర్ అవుతున్నాయి కదా మనకి ర్యామ్లో. 0 1 1 2 3 అని సెట్లో వాల్యూస్ ఇప్పుడు ఇలా రాసావు. సో ర్యామ్లో ఎట్లా స్టోర్ అవుతాయి అంటే అస్తవ్యస్తంగా స్టోర్ అవుతాయి, ఎక్కడ పడితే అక్కడ స్టోర్ అవుతాయి, ఆర్డర్ లేదు ఏం లేదనమాట. 2 3 1 4 ఇట్లా ఎట్లా పడితే అట్లా స్టోర్ అవుతాయి అనమాట. సో నో ఆర్డరింగ్ అనమాట. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఇది డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయదు. ఇది మీకు చాలా చోట్ల ఉపయోగపడుతుంది చెప్పాలంటే. ఎట్లా అంటే ఇప్పుడు టైప్ కన్వర్షన్ ఉంటుంది, ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కన్వర్ట్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని తీసుకున్నాం అంటే ఏంటి దీని అర్థం, డైనమిక్ కాబట్టి ఇంటీజర్ అని దానికి అర్థం చేసుకుంటుంది కదా, ఇది ఒక ఇంటీజర్ అని అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు నాకు ఇది ఇంటీజర్ వద్దు, నువ్వు ఫ్లోట్లోకి పంపించు అని చెప్పొచ్చు దానికి. ఎట్లా అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ అని ఒక ఫంక్షన్ వాడి అంటే ఫ్లోట్లోకి మార్చే టైప్ కాస్టింగ్ చేస్తున్నాం అనమాట, అంటే డేటా టైప్ కన్వర్షన్ చేస్తున్నాం అనమాట. ఓకే సో డేటా టైప్ కన్వర్షన్ చేస్తున్నప్పుడు ఇది ఎట్లా మారిపోతుంది, ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ అని కొట్టాం అనుకో ఎలా వస్తుందంటే అవుట్పుట్ 5.0 అని వస్తుంది అనమాట. ఓకే సో అలాగే ఈ నీకు ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇది కూడా ఒక డేటా టైపే కదా, సెట్ అన్నది ఒక డేటా టైపే, లిస్ట్ అన్నది ఒక డేటా టైపే. సో నీ లిస్ట్లో నీకు వాల్యూస్ 1 2 2 4 అని ఇలా ఉన్నాయి. కాకపోతే నిన్ను అడిగింది ఏంటి అంటే నాకు ఈ 2 వద్దు, రిమూవ్ చేసి ఇట్లా డూప్లికేట్స్ ఏమన్నా ఉంటే రిమూవ్ చేసి అన్నాడు అనుకో, నువ్వేం చేయొచ్చు అంటే జస్ట్ ఇది లిస్ట్ కదా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు అని రాస్తుంది. సో నువ్వు దాన్ని టైప్ కన్వర్షన్ చేయొచ్చు అనమాట. సెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఏకి అసైన్ చేసాం అనుకో, దాని అర్థం ఏంటంటే ఈ లిస్ట్ని సెట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం అని. సెట్లోకి కన్వర్ట్ చేస్తే ఏంటి, డూప్లికేట్స్ ఎలా చేయదు అని చెప్పాం కదా. సో ఇది ఎలా మారిపోద్ది అంటే 1 2 4 ఇలా మారిపోద్ది. ఓకే సో ఇలాంటి కన్వర్షన్స్ అప్పుడు నీకు కొంచెం ఎక్కువ హెల్ప్ అవుతుంది అనమాట. ఇది మ్యూటబుల్ అనమాట. అంటే నువ్వు ఇండెక్స్ లేదు కదా, నేను దీన్ని ఎలా చేంజ్ చేయాలి వాల్యూస్ అంటే చేంజ్ చేయలేకపోవచ్చేమో, కానీ వాల్యూస్ యాడ్ చేయొచ్చు కదా, 5 6 ఇట్లా యాడ్ చేయొచ్చు. సో అందుకని ఇది మ్యూటబుల్. ఓకే డిక్షనరీ నెక్స్ట్ వచ్చేసి డిక్షనరీ ఏంటంటే ఇది కీ వాల్యూ పేర్స్ అనమాట. సో సేమ్ ఇలాగే ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు అన్నిటికీ ఏ అని వాడుతున్నాను, కాకపోతే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి వేరియబుల్కి నేను ఇందాక చెప్పిన ఈ 4 రూల్స్ ఫాలో అవుతూ నేమ్ పెట్టాలన్నమాట. ఓకే ఇది మాత్రం రెగ్యులర్గా ఫాలో అవ్వకండి, జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఈజీ ఉంటుందని ఫాస్ట్ టైం కన్స్టెంట్ వల్ల ఇలా చెప్పాల్సి వస్తుంది. సో టైం కన్స్టెంట్ అంటే నాకు కాదు మీకు, మీరు త్వరగా నేర్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి. సో ఇది కీ ఎట్లా అంటే ఈ ఫస్ట్ ఉన్నదాన్ని కీ అంటారు, ఈజ్ టు దీన్ని నెక్స్ట్ ఉన్నదాన్ని వాల్యూ అంటారు. ఓకే కామా అలాగా సెకండ్ సెట్ అనమాట. ఇలా ఉంటాయి అనమాట. ఇప్పుడు కీ ఏంటి అంటే ఇప్పుడు దీనికి ఇండెక్సింగ్ ఉండదు. ఇప్పుడు దీనికి 0 1 2 3 అని చెప్పాను కదా, లిస్ట్కి ఎట్లయితే ఇండెక్సింగ్ ఉంటుందని. సో లిస్ట్లో ఇందాక ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. లిస్ట్లో 1 2 3 ఆల్ సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. 1 ఏ స్ట్రింగ్ స్టోర్ చేయొచ్చు, తర్వాత ఒక బూలియన్ వాల్యూ ట్రూ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఎలా చేస్తుంది అనమాట. ఓకే ఇది లిస్ట్ స్పెషాలిటీ. ఓకే అలాగే అరే అని ఉంటుంది. అరే నంపై అరేస్ అవి మాట్లాడినప్పుడు ఇది మాట్లాడతాం. సో అరే కూడా ఇట్లానే ఉంటుంది. ఇది కూడా ఒక రిలేటెడ్ క్వశ్చన్ అనమాట ఇంటర్వ్యూలో. సో అరే వర్సెస్ లిస్ట్ ఏంటి అని అడుగుతాడు. సో అరే వర్సెస్ లిస్ట్ ఏం చెప్పొచ్చు అంటే లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ యాక్సెప్ట్ చేస్తుంది, కాకపోతే అరే సేమ్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే సో కమింగ్ బ్యాక్ టు డిక్షనరీ. సో డిక్షనరీ ఏంటి అంటే కీ వాల్యూ పేర్స్. సో ఈ ఫస్ట్ ఉన్నదాన్ని ఇండెక్స్ కింద పరిగణించుకోవాలి నువ్వు. ఇంకా అంటే నీకు రెగ్యులర్గా ఇండెక్స్ ఉండదని చెప్పాను కదా డిక్షనరీ దానిలో, ఇది వాల్యూ అనమాట, ఇది కీ అనమాట. కీ అంటే ఆల్మోస్ట్ ఇంక ఇండెక్సే అన్నట్టు గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు డిక్షనరీ ఇలా సెట్ చేసాం అనుకో, నువ్వు ఏ ఈజ్ టు 1 బి ఈజ్ టు 2 ఇలా సెట్ చేసాం అనుకో, సి ఈజ్ టు 5 ఇట్లా సెట్ చేసాం అనుకో. సో ఇది ఎలాగా స్టోర్ అయినట్టు నువ్వు అనుకోవాలంటే
1, 2, 5 ఈ వాల్యూస్, దీనికి అడ్రస్ అదే ఇండెక్స్ ఏబిసి ఇలా వరుసగా వస్తాయని కాదు. కాకపోతే నువ్వు ఎలా రీడ్ చేయొచ్చు ఈ వాల్యూని అంటే, ఈ డిక్షనరీ పేరు సపోజ్ డిక్షనరీ ఏబిసి అనుకో దీని పేరు. సో నువ్వు ఎలా రీడ్ చేయొచ్చు అంటే డిక్షనరీ ఏబిసి ఆఫ్ నీ కీ ఏ ఇచ్చావు అనుకో, దాని వాల్యూ ఏమొస్తుందంటే ప్రింట్ చేసావంటే ఈ వాల్యూ వస్తుంది అనమాట. వాల్యూలో దీనికి రిలేటెడ్ ఈ కీకి రిలేటెడ్ వాల్యూ ఏముందో ఆ వాల్యూ వస్తుంది. ఓకే, దీంట్లో కూడా ఫంక్షన్స్ ఉంటాయి. ఈ డిక్షనరీ డాట్ వాల్యూస్ ఆఫ్ అంటే అన్ని వాల్యూస్ బయటకు వస్తాయి. అంటే 1, 2, 5 అవి ఒక ఆబ్జెక్ట్ కింద వస్తాయి బయటికి. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో తర్వాత మనకి ఎలాగో తెలుస్తుంది. సో అంత డీప్కి వెళ్ళట్లేదు, జస్ట్ డేటా టైప్స్ వరకు తెలుసుకోండి సరిపోతుంది. ఓకే, సో టైప్ కన్వర్షన్స్ కూడా చూసారు కదా. సో మోస్ట్లీ మీకు కనబడే టైప్ కన్వర్షన్స్ ఇంటీజర్ టు ఫ్లోట్, ఫ్లోట్ టు బూలియన్, లేకపోతే బూలియన్ టు ఇంటీజర్, లేకపోతే ఇంటీజర్ టు స్ట్రింగ్. ఇంటీజర్ టు స్ట్రింగ్ ఎట్లా అవుతుంది అంటే, ఇప్పుడు ఇది 1, 2, 3 ఇది స్ట్రింగ్. ఓకే, దీన్ని ఇంటీజర్ కన్వర్ట్ చేస్తే 1, 2, 3 కోడ్స్ ఉండవు కదా. ఇది నెంబర్, ఇది టెక్స్ట్ అదనమాట. అట్లా నువ్వు ఈ స్ట్రింగ్ని నువ్వు ఇంటీజర్లో కన్వర్ట్ చేద్దామంటే అవ్వదు, ఎందుకంటే ఇది ఏబీసీలు కదా. సో ఫెయిల్ అయిపోతుంది అనమాట, ఎర్రర్ వస్తుంది. నెంబరింగ్ స్ట్రింగ్ని మాత్రమే ఇంటీజర్లోకి ఫ్లోట్లో కన్వర్ట్ చేయవు. అట్లానే 1, 2, 3ని నువ్వు స్ట్రింగ్స్లో కూడా కన్వర్ట్ చేయగలవు. అటు ఇటు డేటా టైప్స్ మధ్యన కన్వర్షన్ ఉంటుంది. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ సెషన్. థ్యాంక్ యూ, బై.